హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓజీ నుంచి దిమ్మ తిరిగే అప్డేట్ బయటకు వచ్చింది. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ పవన్ బర్త్డే కానుకగా సెప్టెంబర్ 2న రిలీజ్ కానుందనే హింట్ మేకర్స్ నుంచి వచ్చింది. దీంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ జోష్లోకి వచ్చారు. తమనిచ్చిన మ్యూజిక్, పవన్ కళ్యాణ్ క్రేజీ మ్యూజిక్ కలిస్తే ఈ సాంగ్ విస్ఫోటనం అవడం ఖాయమని నెట్టింట అంటున్నారు. ఓజీని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోదీని బీట్ చేశారు. ఇన్స్టాలో ఇప్పటి వరకు మోదీ 91.3 మిలియన్ ఫాలోవర్స్ను కలిగి ఉన్నారు. అయితే ఈ నెంబర్ను బీట్ చేస్తూ శ్రద్ధా కపూర్ ఎట్ ప్రెజెంట్ 91.5 మిలియన్ ఫాలోవర్స్ను సంపాదించారు. అంతేకాదు అత్యధిక ఫాలోవర్స్ ఉన్న మూడవ ఇండియన్ పర్సన్ గా కూడా నిలిచారు శ్రద్ధా కపూర్. ఇక రెండవ ప్లేస్ లో 91.8 మిలియన్ ఫాలోవర్స్ తో ప్రియాంక చోప్రా ఉండగా 271 మిలియన్ ఫాలోవర్స్ తో కింగ్ కోహ్లీ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. కల్కి గురించి తప్పుడు వార్తలు నిజం లేదు, నమ్మకండి. కల్కి సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది మొదలు ఆ సినిమా సెకండ్ పార్ట్ స్టోరీపై ఎన్నో వార్తలు పుట్టుకొచ్చాయి. సుమతి కడుపులోంచి కల్కిగా మరో ప్రభాస్ పుడతాడని, అర్జునుడిగా విజయ్ దేవరకొండ మళ్ళీ తిరిగొచ్చి భైరవతో పాటు యాస్కిన్ మీద యుద్ధం చేస్తాడని, దుల్కర్ సల్మాన్ క్యారెక్టర్ కూడా సెకండ్ పార్ట్లో ఉంటుందని, ఇలా ఎన్నో కథలు వినిపిస్తున్నాయి నెట్టింట. అయితే వీటన్నిటిలో నిజం లేదని తాజాగా క్లారిటీ ఇచ్చారు ఈ మూవీ డైరెక్టర్ నాగశ్విన్. కల్కి 2 వచ్చే వరకు ఆగాలని, అప్పటి వరకు మీ క్యూరియాసిటీని హోల్డ్ చేయాలని అన్నారు. తెలుగు 2 స్టేట్స్ లో సీరియల్స్ కు ఆల్టర్నేట్ గా లేడీస్ కు బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఆప్షన్ గా మారిన బిగ్ బాస్ తొందరలో మొదలు కానుంది. 7 సీజన్లు సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేసుకున్న ఈ షో 8th సీజన్ వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 8 నుంచి స్టార్ట్ కానుందనే టాక్ నిన్న మొన్నటి వరకు ఉంది. అయితే అంతకంటే ముందుగానే సెప్టెంబర్ 1 నుంచి ఈ షో మొదలు కానుందనే లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చింది. ఇదే ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. బయట ఏదైనా ఓ పెద్ద సంఘటన జరిగితే ఆ సంఘటనపై సెలబ్రిటీలు రియాక్ట్ అయితే బాగుంటుందని, జనాల్లోకి ఆ సంఘటన తాలూకా తీవ్రత వెళ్తుందని కొంతమంది రిపోర్టర్స్ భావిస్తూ ఉంటారు. అలా భావించిన ఓ రిపోర్టర్ రీసెంట్ గా సమంతను కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై ప్రశ్న అడిగారు. సినిమాల గురించి మాత్రమే రిపోర్టర్స్ అడుగుతారని అనుకున్నారో ఏమో. రిపోర్టర్ అడిగిన ఈ ఊహించని ప్రశ్నకు దెబ్బకు షాక్ అయ్యారు సమంత. ఉన్నపలంగా ముఖ కవలికలు చేంజ్ చేశారు. కాస్త ఆలోచించి సర్దుకుని మహిళలకు భద్రతే ప్రధానమంటూ ఆన్సర్ ఇచ్చారు. తన రియాక్షన్ అండ్ ఎక్స్ప్రెషన్స్ తో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు ఈమె.